రాష్ట్రానికి అప్పు కూడా పుట్టకుండా జగన్ పరిపాలన చేసి వెళ్లడంతో చంద్రబాబు నాయుడు అనుభవంతో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో పడుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆధునీకరించిన మహబూబా ఖానా పార్కును ప్రారంభించి పార్కులో పీటీ మాస్టర్ అవతారం ఎత్తి ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో ఆటలాడించారు. అనంతరం సిటీ నియోజకవర్గంలోని 17 మందికి 1681,525 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలు సంయమిస్తే అత్యంత త్వరలోనే గతంలో నిలిచిపోయిన పనులన్నిటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది, నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఆ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించానంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు, చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళకి పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను, ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశం ఇచ్చాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం. మొత్తం 46 పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో, నెల్లూరు 8. అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి, అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ పార్కులన్నీ కూడా 23వ తేదీ కంప్లీట్ చేయమన్నా. 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలా, యూజీడీకి డిపాజిట్ కాదు, మున్సిపాలిటీకి కట్టాలా 5,000 రూపాయలు. గతంలో తిరుపతిలైనా, వైజాగ్లైనా, విజయవాడలైనా ఇచ్చిన అమౌంట్ కట్టించుకున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరులో ₹1 చేసాం, ఒకే ₹1. ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ₹1 కడితే చాలు, 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజీడీ అంటే మీ ఇంటిలో వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్లు కానీ, వంటగది నుంచి కానీ, లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ, బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ, అవన్నీ కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.